మామిడిపల్లి గ్రామంలో మాఘమ అమావాస్య పర్వదిన సందర్భంగా ప్రతి ఏటా ఘనంగా బ్రాహ్మణోత్తరుల చేత ప్రత్యేకమైనటువంటి పూజలు, బ్రహ్మాండమైనటువంటి జాతర ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భంలో మామిడిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి అన్ని కుల సంఘాల పెద్దలు, మామిడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కలిసి సంయుక్తంగా, దాంతోపాటు వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజస్వామి ఆలయం దత్తత తీసుకున్న తదుపరి కూడా కలిసి సంయుక్తంగా మరి వచ్చేటువంటి భక్తులకు ఈరోజు ఘనంగా ఏర్పాటు చేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందేలా స్వామివారి దర్శనం శీఘ్రంగా కలిగే విధంగా తగు ఏర్పాట్లను చేయడం ఆనవాయితీగా వస్తుంది. వేలాది మంది భక్తులు ఈరోజు మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి వచ్చి దర్శించుకొని తరించి మరి తమ కుటుంబం అంతా కూడా బాగుండాలని చెప్పని, మా ప్రాంతం బాగుండాలని చెప్పని కోరుకున్నటువంటి కోరికలు గతంలో ఎడ్ల బండ్లపైన ఒకరోజు ముందే వచ్చి ఈ స్వామివారి ఆలయంలో ఈ జాతరలో పాల్గొని మరి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం, ఈసారి కూడా ఘనంగా వేలాది మంది వచ్చే భక్తుల కోసం మరి గ్రామానికి సంబంధించిన పెద్దలతో పాటు వేములవాడ ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా గత నెల రోజుల ముందే కసరత్తు చేస్తూ ముందస్తు సమావేశాలు ఏర్పాటు చేసి మరి స్వామివారి సన్నిధిలోకి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో వచ్చేటువంటి త్రాగునీటి సమస్య రాకుండా, క్యూ లైన్లు ఇబ్బంది తలెత్తకుండా వచ్చేటువంటి భక్తులకు, సుదూరం నుంచి వచ్చేటువంటి భక్తులకు ఆర్టీసీ బస్సుల ద్వారా చేరవేసేటువంటి విధంగా మరి అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఈరోజు మేము వేకోజామునే వచ్చి మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని ఈ మాఘమ అమావాస్య జాతర పర్వదిన సందర్భంగా దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని, ప్రతి ఒక్కరు కూడా సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, ఆయుర్వేదంతో, అశ్వేషతో ముందుకు సాగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండం కురిసి మరి రైతు వర్గంతో పాటు వారు పండించిన పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి తమ దైనందిన జీవితంలో ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా ఆ సీతారామచంద్ర స్వామిని ప్రార్థిస్తూ లోక కళ్యాణం జరగాలని ప్రార్థిస్తూ అందరికీ మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి మాఘమ అమావాస్య జాతర పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ఆ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు అందించాలని చెప్పి ఈ సందర్భంగా ఆ అమ్మవారిని సీతారామచంద్ర స్వామిని ప్రార్థిస్తున్నాను. అందరికీ నా ఉదయం నమస్కారాలు.